మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన ప్రియులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. ప్రేమతో నన్ను ఆహ్వానించి వాక్య పరిచర్యలో ప్రోత్సాహపరిచినటువంటి స్థానిక సంఘ పెద్దలు, అలాగే దైవ సేవకులు కరుణాకర్ గారిని బట్టి, ప్రసన్నతను బట్టి వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా కాలంగా మేము కలుసుకుంటున్నాము, కానీ మీ మధ్యలో వాక్యం చెప్పడము ఆదివారము దేవుడు సమయాన్ని అనుగ్రహించాడు. అందులో బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. పిల్లరా, దేవుని వాక్యంలో నుండి ఒక మాట మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ అధ్యాయం 20 నుంచి 22 వరకు మనము చదువుకున్నాం. చదువుకుందామా? అందరం కలిసి మాట చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20 నుంచి 22 వరకు మనము చదువుకున్నాము. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమును బట్టి మృతుల నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేట మిమ్మును సిద్ధపరచునుగాక. యేసు క్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. 22వ వచనం, సహోదరులారా, మీకు సంక్షేపముగా వ్రాసిన్నాను గనుక మీరు గనుక హెచ్చరిక మాటను సహించుడని మిమ్మును వేడుకొనుచున్నాము. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ, కృపా సత్య సంపూర్ణుడమైన మా ప్రభువ, మీ ఘనమైన అమూల్యమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాము. ఉదయకాలము ప్రభానైనా ప్రభు దినములో మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా మీరు సమకూర్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాము. నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను పూజించడానికి, నీ మరణ పునరుద్ధానములను జ్ఞాపకం చేసుకొని నిన్ను స్తుతించి గణపరిచి ప్రభువైనా మీ బలలో చేయవేయడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి కృప దేవాన్ని ప్రేమను బట్టి స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువైనా పరిశుద్ధులతో కలిసి స్నేహితుడు ఆరాధించే కృపనిచ్చారు. వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువైనా ఈ ప్రభు దినమందు మీ సన్నిధిలో ఈ చీరాలలో నిలిపి ప్రభువైన పని జరిగిస్తున్న దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ప్రభా, సంఘాన్ని బట్టి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభాని కృపలో జ్ఞాపకం చేసుకోండి. 10 నిమిషాలు మాతో ఉండి మాతో మాట్లాడి మీరు మహిమ పొంది మనం ప్రార్థన చేస్తూ ప్రభా మీకే మహిమ గ్రంథ ప్రభావం నాకు బాధిస్తూ మా ప్రభు అయిన ప్రభాని యేసుక్రీస్తున్నాము ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, నా పేరు అభిషేక్ పాల్. నేను గోదావరి ఖని, తెలంగాణ రాష్ట్రంలో దేవుని మహాకృపను బట్టి అక్కడ పరిచర్యను జరిగిస్తున్నాం. మామయ్య గారు అమ్మనబ్రోలు గ్రామము, ఎలీము క్రిస్టియన్ అసెంబ్లీ,
వారి పేరు ఇమాన్యుయల్ గారు. వారి కుమార్తెను నేను చేసుకున్నాను కనుక వారికి అల్లుడను. కాబట్టి ఎఫ్రా గారు, తర్వాత డానియల్ గారు, వీళ్ళంతా మావయ్యలు అవుతారు. సో భుజక్క చాలా కాలం నుంచి, మేము గత 15 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాము, ఆయా సందర్భాల్లో కలుసుకుంటున్నాము. కానీ ఈ సంఘానికి సమయం కుదరలేదు, పరిస్థితులు అనుకూలం కాలేదు. కానీ దేవుని మహాకృపను బట్టి సంవత్సరంలో ఈ దినమున మీ మధ్య పరిచయం చేయడానికి గడిచిన కాలంలో వివాహంలో కలుసుకున్నప్పుడు మేము కలిసి మాట్లాడుకొని వారు ప్రేమతో నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. అందును బట్టి మరొకసారి వారికి వందనాలు తెలియజేస్తున్నా. నాకు 2 పిల్లలు, పాప బాబు. వారు చదువుతున్నారు. షిలోహు క్రిస్టియన్ అసెంబ్లీ గోదావరి కని అనే పేరుట అక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. దయతో అక్కడ జరుగుతున్న పరిచర్య కొరకు మీరందరూ కూడా వ్యక్తిగతమైన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు మీ అందరికీ మనం చేస్తున్నా. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 22వ వచనాన్ని మీ దృష్టికి తీసుకొని రావాలని ఉదయకాలం నేను ఆలోచన కలిగి ఉన్నాను. చదవండి. సహోదరులారా, మీకు సంక్షేపముగా వ్రాసి ఉన్నాను గనుక ఈ హెచ్చరిక మాటను సహించడని మిమ్మను వేడుకొనుచున్నాను అన్నా. ఈ పత్రిక 13 అధ్యాయాల్లో గ్రంథకర్త కొన్ని హెచ్చరికలను హెబ్రీలకు రాస్తూ దీనిలో కొన్ని మాటలను హెచ్చరిస్తూ రాసినట్లుగా మనం చూడగలం. అయితే ప్రియులారా, హెబ్రీ పత్రికలో ప్రభువును గురించినటువంటి ఔన్నత్యాన్ని తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ హెబ్రీ పత్రిక దేని కొరకు, ఎవరి కొరకు రాయబడిందో ఆ సంగతిని మనం ఆలోచన చేస్తే కొన్ని సత్యాలు మనకు చాలా అనుకూలంగా, లేకపోతే అర్థం కావడానికి ఈజీగా ఉంటుందని మీకు ఈ సంగతులను జ్ఞాపకం చేస్తున్నా. హెబ్రీ పత్రిక గురించినటువంటి క్లుప్త వివరణ ఏమంటే, హెబ్రీ పత్రిక వాస్తవానికి థియలాజికల్ గా అనేకమైన పండితులు దీని గురించి వ్రాస్తూ, గ్రంథకర్త ఇంకా ఎవరో ఇప్పటికీ తెలియబడలేదు, కానీ రచనా శైలిని మాత్రం ఆలోచన చేస్తే అపోస్తలుడైన పౌలని, లేకపోతే ఇంకా కొందరని అనేకమైనటువంటి పండితులు మరి ప్రారంభంలో ఈ పత్రికను గురించి ఆలోచన చేస్తూ ప్రత్యేకంగా హెబ్రీయులు, ఎందుకు ఆ పత్రికకు ఆ పేరు వచ్చిందంటే, ఈ హెబ్రీల పత్రికలో ఉన్నటువంటి సంగతులన్నీ కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి సంగతులను క్రోడీకరించి దానికంటే ఉన్నతమైనటువంటి మన ప్రభువు అనేటువంటి విషయాన్ని ఆయన రాస్తున్నాడు. రచన శైలిని బట్టి అపోస్తలుడైన పౌలే అని కొంతమంది థియలాజికల్ గా తెలియజేస్తున్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ పత్రిక ప్రత్యేకంగా హెబ్రీల కొరకు రాయబడింది. ఎవరి కొరకు రాయబడింది చెప్పండి? హెబ్రీలకు రాయబడింది. హెబ్రీయులు ఎవరు చెప్తారా? ఇంతకు హెబ్రీయులు అంటే ఎవరు? ఆయా కాలాల్లో, ఆయా పరిస్థితుల్లో నీవు ఎవరవు అని అడిగినప్పుడు నేను హెబ్రీయుడను అంటారు కదా. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తా. యోనా గ్రంథంలో నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నావు, నీ దేవుడెవరు అని అడిగినప్పుడు నేను చెప్పండి ఆకాశము సృష్టికర్త అయిన యెహోవా అని చెప్తూ కింద నేను హెబ్రీయుడను అన్నాడు. ఇశ్రాయేలీలు ఎవరు?
చెప్పండి, హెబ్రీలేనా? మరి యూదులంటే బాగా ఆలోచన చేయండి. యూదులంటే ఎవరు? ఇశ్రాయేలీలంటే. కానీ అపోస్తులైన పౌలు దీన్ని వివరిస్తూ ఒక వచనంలో ఏమన్నాడంటే, ఇశ్రాయేలు వారికిని యూదుల వారికిని గ్రీకు దేశస్థులకును అన్నాడు. ఈ మూడు మూడు ముగ్గురిని కలిపి సంఘాన్ని సాదృశ్యంగా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఇశ్రాయేలీలు అంటే వారి జాతిని తెలియజేస్తుంది. ఏంటి చెప్పండి? ఇశ్రాయేలీలు అంటే వారి జాతిని తెలియజేస్తుంది. యూదులు అంటే వారి మతాన్ని తెలియజేస్తుంది. ఏంటి చెప్పండి? యూదులు అంటే వారి మతాన్ని తెలియజేస్తుంది. హెబ్రీయులు అంటే వారి భాషను తెలియజేస్తుంది. హెబ్రీలు అంటే అర్థం ఏంటి చెప్పండి ఇప్పుడు? వారి భాష. ఇశ్రాయేలీలు అంటే వారు దేవుని ప్రజలు, ప్రత్యేకించబడిన వారు కదా. రెండవది యూదులు అంటే యూదా మతానికి, అంటే ధర్మశాస్త్రమును ఆచరించేటువంటి వారు. తర్వాత హెబ్రీయులు అంటే వారి భాష, హెబ్రీ భాష. మీకు అర్థం కావాలంటే అపోస్తలుల కార్యంలోనికి రండి ఒకసారి. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చూస్తారా? అపోస్తలుల కార్యము 6వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూడండి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు అన్నాడు. యూదులు అంటే ఏం చేశారు? సనిగిరి. ఇద్దరు ఒకటే. ఇద్దరు గురించి రాయబడింది. యూదులట ఏం చేస్తారు? గ్రీకు భాష మాట్లాడే యూదులు. చెప్పండి, గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరట హెబ్రీల మీద అన్నాడు. హెబ్రీలన్నా యూదులన్నా ఒకటే, కానీ గ్రీకు భాష మాట్లాడే యూదులు అన్నాడు. హెబ్రీ భాష మాట్లాడే యూదుల మీద, చెప్పండి, ఇశ్రాయేలీల మీద చిన్న చూపు చూసిరని అన్నాడు. తమలోని గ్రీకు భాష తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు అన్నాడు. మీకు అర్థం కావడానికి వచనాన్ని నేను చూపించాను. అక్కడ కొంతమంది విధవరాండ్రు ఉన్నారు, వారు గ్రీకు భాష మాట్లాడేవారు, వారు యూదులే. కానీ అక్కడ ఏమని సనుగులు వినబడుతున్నాయి? మా మీద హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళు అన్నారు. కాబట్టి ఇశ్రాయేలీలు మైగ్రేట్ అవుతూ కొన్ని దేశాల మధ్య వాళ్ళు సహవాసం లేకపోతే దాటుతూ వచ్చారు గనక వారితో పాటు కొన్ని భాషలు మాట్లాడే వారు కూడా వీరితో కలిసి వచ్చారు. ఉదాహరణకు చెప్పాలంటే ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీలే కాదు, ఇశ్రాయేలీలతో పాటు ఐగుప్తులు కూడా కొంతమంది చెప్పండి వచ్చారు వాళ్ళతో. కాబట్టి ఇశ్రాయేలీలను పరిపాలించినటువంటి రాజులు చాలా మంది ఉన్నారు. బబులోను తర్వాత చెప్పండి గ్రీకులు పరిపాలించారు కదా. ఎవరు పరిపాలించారు? గ్రీకులు పరిపాలించారు. కాబట్టి బబులోను దేశంలో ఇశ్రాయేలీలు హెబ్రీ భాష మాట్లాడేదానికి బదులుగా గ్రీకు భాష మాట్లాడడం కూడా వారితో సహవాసం చేశారు. కాబట్టి ఏమైంది? గ్రీకు భాష మాట్లాడడం కూడా వాళ్ళు నేర్చుకున్నారు. కాబట్టి హెబ్రీలు అంటే అర్థం ఏంటంటే యూదులు లేక ఇశ్రాయేలీలు లేక భాష మాట్లాడేవారు అన్నారు. ఇంతకీ హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి వీరెవరు అంటే అపోస్తలుల కార్యము ప్రారంభం మొదలుకొని పేతురు ప్రసంగిస్తున్నప్పుడు, అలాగే పౌలు ప్రసంగిస్తున్నప్పుడు, స్టెఫెను ప్రసంగిస్తున్నప్పుడు అనేకులు యూదులు రక్షించబడినటువంటి వారు అక్కడ ఉన్నారు. పేతురుతో యూదులు వాదించటము 10వ అధ్యాయం లేక 11వ అధ్యాయంలో మనం చూస్తాం. నీవు మన భాష వేరు, చెప్పండి మనకున్నటువంటి ఆచారాలు వేరు, మనం యూదులు, మనం ప్రత్యేకించబడిన వారు కనుక నువ్వు అన్యులతో సహవాసం చేశావు అని వారు ప్రశ్నించినప్పుడు 11వ అధ్యాయంలో ఏమన్నాడు చూస్తారు ఒకసారి. అపోస్తలుల కార్యం 11వ అధ్యాయంలో సువార్త మీకును మాకును అనే మాట మాట్లాడతాడు. చూడండి ఒక మాట. అపోస్తలుల కార్యము 11వ అధ్యాయంలో ఒక మాట చూడండి. 17
17వ వచనం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్లు, మనమంటే చెప్పండి, విశ్వాసం ఉంచిన మనకంటే యూదులని మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరం అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేనే పాటి వాటిని చెప్పాను. వారి మాటలు విని మరేమీ అడ్డు చెప్పక, అట్లయితే అన్యజనులకు దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచారు, ప్రభువును హత్తుకొని ఉన్నారు. 26వ వచనములో ఏమన్నారు? వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యము బోధించిరి. మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి అనే మాట మనం చూస్తాం. యూదులు చాలా మంది రక్షించబడ్డారు, వారు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు, వారు హెబ్రీయులుగా కొనసాగుతున్నారు. అయితే ఈ హెబ్రీ పత్రికలో మనము ఆలోచన చేస్తే ప్రభువును విశ్వసించినటువంటి వీరు, ప్రభువును అంగీకరించినటువంటి వీరు, హెబ్రీ సంఘం లేకపోతే హెబ్రీయులు, వీరు ప్రభువుని నమ్మిన తర్వాత, విశ్వసించిన తర్వాత వారు మరలా యూదుల లేక యూద మతాచారాల వైపు మరలా తిరిగిపోవటం చూసి విశ్వాసమునకు లేకపోతే విశ్వాసము నుండి తొలగిపోవటము లేకపోతే పౌలు లేకపోతే గ్రహించినటువంటి పెద్దలు ఏం చేశారు చెప్పండి? వారిని హెచ్చరిస్తూ ఈ పత్రికను రాసినట్లుగా మనం చూడగలము. వారి విశ్వాస జీవితంలో ప్రభువు కంటే ఎక్కువగా, ప్రభువు కంటే మరి వారు వదిలి మరలా వచ్చినటువంటి ఆచారాల వైపు మరలా తిరిగి వెళ్ళడం చూసి బాధపడి ఈ పత్రికను రాస్తూ ప్రభువును వారికి మరలా చెప్పండి ఏం చేస్తున్నాడు? వారికి చూపిస్తున్నాడు కదా. దేవదూతల కంటే గొప్పవాడని, తర్వాత చెప్పండి ఏమన్నాడు? మోషే కంటే గొప్పవాడని, తర్వాత యెహోషువ కంటే గొప్పవాడని, పాత నిబంధనలో జరిగిన యాజకత్వము, అక్కడ ప్రధాన యాజకుడు మనకొక ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఆయనే మన ప్రభు అయిన క్రీస్తుని, ఆయన ద్వారానే మనం రక్షించబడ్డామని ఇవన్నీ మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, మీరు మూల పాఠముల తట్టు మరలా చెప్పండి తిరగనేలా అన్నాడు. కాబట్టి క్రీస్తుకు బదులుగా మీరు క్రీస్తును అంగీకరించారు. క్రీస్తు శిలువ శక్తి ఏంటో, క్రీస్తు శిలువలో మనకు కలిగిన ఆ రక్షణ ఏంటో బాగుగా ఎరిగినటువంటి వారమై ఉండగా మరలా ఏమవుతున్నారు? వారికి శ్రమ, హింస, నింద, అవమానం కలిగినప్పుడు చెప్పండి, యూదుల ద్వారా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం కావచ్చు, ఏవైనా సరే అవి ఏం చేస్తున్నారు? వాటి వల్ల వారు మరల మూల పాఠముల వైపు తిరిగే ప్రయత్నం చేశారు. గనుక వారికి మరలా ప్రభువును చెప్పండి గ్రంథకర్త పరిచయం చేస్తున్నాడు. ఇది ఈ గ్రంథంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఉదాహరణకి మీకు కొన్ని మాటలు గలతీలకు రాసిన పత్రికలో నేను మీకు కొన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి, గలతీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గలతీ సంఘాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఆయన రాస్తూ ఏమన్నాడు చూడండి. గలతీ సంఘమును గురించి మాట్లాడుతూ గలతీ 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలలో ఆయన ఇలాగున రాస్తున్నాడు. ఓ అవివేకులైన గలతీయులరా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడును కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకుని కూర్చున్నాను. ధర్మశాస్త్ర లేక విశ్వాసముతో మూడవ వచనంలో చాలా స్పష్టంగా అంటున్నాడు చూడండి. మరింత అవివేకులైతేరా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులవుతారు. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా అన్నాడు. చూడండి, అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మ మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయువాడు లేక చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయుచున్నాడు. చూడండి ఎంత చక్కగా, ఓ అవివేకులైన గలతీయులారా అన్నాడు. వీరి పరిస్థితి కూడా అదే. అపోస్తలుడైన పౌలు
ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన రక్షించబడుతున్నాము అని మరలా ధర్మశాస్త్రము క్రిందికి వెళ్తున్నారు, దానికి లోపలికి, లేకపోతే దానికి మరలా దాసులవడానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఏం చెప్తున్నాడు అంటే, ఓ అవివేకులైన గలతీదారు, మీరు ఆత్మానుసారంగా మీ ప్రారంభం గొప్పది, కానీ ఇప్పుడు ఎలా ఉంది మీ ముగింపు? శరీరానుసారంగా ముగిస్తున్నారు అన్నాడు. తర్వాత ఇదే 4వ అధ్యాయంలో చూడండి ఒకసారి, 4వ అధ్యాయంలో 8వ నుండి చూడండి, 8వ వచనం నుండి, ఆ కాలమందు అయితే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుడు కాని వారికి దాసులై ఉంటిరి గాని ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి మూల పాదముల తట్టు మరలా తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేల మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను అన్నాడు. ఇదే మాట పేతురుతో కూడా చాలా గట్టిగా మాట్లాడుతూ వాదిస్తున్నాడు కదా. ఇదే 2వ అధ్యాయంలో ఏమన్నాడు చూడండి ఒకసారి. 2వ అధ్యాయంలో అయితే కేఫా అంత్యోకయ వచ్చినప్పుడు అతడు తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని, ఏలైనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనం చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరై పోయెను అన్నాడు. ఇక్కడ స్పష్టంగా ఏమన్నాడంటే 14 వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొని పోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కెఫాతో నేను చెప్పినదేనా ఏమనగా, నీవు యూదుడవై ఉండి యూదుల వలె కాక అన్య జనుల వలనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలని ఎందుకు బలవంతము చేయుచున్నావు అన్నాడు. పేతురు చూడండి, యూదులకు భయపడి అన్యజనులతో సహవాసం చేయడం, లేక అన్యులు కూడా ఒకవేళ క్రీస్తు వాక్యమును అంగీకరించి రక్షించబడి వచ్చినప్పుడు వారు యూదుల వలె అన్నాడు ప్రవర్తించాలని వారిని ఏం చేస్తున్నాడట? బలవంతము చేస్తున్నాడు అని రాయబడి ఉంది. అంటే ఈ పత్రికలలో మనం ఆలోచన చేస్తే సంఘములో ఉన్నటువంటి బిడ్డలు ఏమవుతున్నారు? మరలా మూల పాదముల తట్టు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి, ఎలా వచ్చారో అది గ్రహించకుండా అక్కడికే మరలా వెళ్ళిపోతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి విడిపించబడిన తర్వాత మరలా ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నారు? ఐగుప్తులోనికి వెళ్ళాలని కోరుకుంటున్నారు. ఐగుప్తులో ఉన్నదే జ్ఞాపకం చేసుకుంటున్నారు. వారు అరణ్య యాత్రలో ఎప్పుడు కూడా ఐగుప్తును జ్ఞాపకం చేసుకోనకుండా వారు యాత్రను ముగించలేకపోయారు వాస్తవానికి. అందుకే ఏమన్నాడు? వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు మరలా మూల పాఠంలో తట్టు తిరగలేదు. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా అదే మాట చూడండి ఒకసారి. 8వ అధ్యాయంలో ఆ మాట మాట్లాడుతున్నాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట చదువుకుందాము. 5వ అధ్యాయం చూడండి ఒకసారి. 5వ అధ్యాయము 12వ వచనం చూస్తారా? కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకటి మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినవలసిన వారు గనుక ఎటట, మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయములు అనుభవం లేని వాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును అన్నాడు. కానీ వీళ్ళు మూల పాఠములు మరలా చెప్పండి, వాళ్ళు బోధించవలసిన వారే గాని ఇంకా పసిపిల్లలుగానే ఉంటున్నారు. కారణం ఏంటంటే ఇంకా వారిలో సరి అయినటువంటి అవగాహన రాలేదు. ఇంకా మూల పాఠముల మీదనే వారి మనస్సు నిలపబడి ఉన్నది.
అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఈ పత్రికను కొన్ని హెచ్చరిక మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు. అన్ని జ్ఞాపకం చేసుకోవడం చాలా కష్టం, కానీ నేను కొన్ని మాటలను జ్ఞాపకం చేయాలని మీతో ఆ ఆ మాట్లాడాలని నేను ఇష్టపడుతున్నాను. చూడండి, ఈ హెబ్రీలకు రాసిన పత్రికలో 7 రకాల హెచ్చరికలను మరి గ్రంథకర్త హెబ్రీలకు రాస్తూ చూడండి ఆయన మాట్లాడుతూ వచ్చాడు. 2వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, 2వ అధ్యాయము 1వ వచనంలో నా కుమారుడ క్షమించండి, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం కరెక్టే. కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలేను అని చెప్పాడు. ఇందులో కొన్ని జాగ్రత్తలు ఈ హెబ్రీ పత్రికలో మనం చూస్తున్నాం. 7 రకాల జాగ్రత్తలు చెప్పాడు. 1, వినిన సంగతులు కొట్టుకొని పోకున్నట్లు మరి విశేషమైన జాగ్రత్త మనం కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. వారికి ఆ జాగ్రత్త లేదు కనుక వారికి ఆ జాగ్రత్తతో వారిని హెచ్చరిస్తున్నాడు. 2వది చూడండి, 3వ అధ్యాయం 12వ వచనంలో సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనా ఒకవేళ ఉండునేమో అని ఏంటట జాగ్రత్తగా చూసుకొనుడి అన్నాడు. ఇది 3వ అధ్యాయం 12వ వచనములో చెప్పండి 2వ జాగ్రత్త చెప్తున్నాడు. 3వది చూడండి, 3వది ఇదే 5వ అధ్యాయంలో లేకపోతే 4వ అధ్యాయము చూడండి ఒకసారి, 4వ అధ్యాయము 11వ వచనములో చూడండి, 10-11 చూస్తారా? 10వ అధ్యాయం, ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము అన్నాడు. ఇది 3వ జాగ్రత్త కదా. 4వది మనం చూద్దాం. 4వదిగా 7వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. ఆ మాట మనం చదువుకుందాం. 8వ అధ్యాయం చూడండి ఒకసారి. 8వ అధ్యాయం 5వ వచనం చూస్తారా? 8వ అధ్యాయం 5వ వచనం, మోషే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని ప్రభువు మోషేకు హెచ్చరించినట్లుగా మరలా చెప్పండి ఏం చేస్తున్నాడు? యూదులకు హెచ్చరికను ప్రారంభం చేస్తున్నాడు. తర్వాత 12వ అధ్యాయంలో మాట చూడండి. 12వ అధ్యాయంలో 3 ఒకటేసారి ఇక్కడ ఉన్నాయి. 12వ అధ్యాయము 14 లేక 15 చూస్తారా? 15వ వచనం చూడండి, మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని జాగ్రత్త. ఇది 5వది. తర్వాత చూడండి 6వది, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని జాగ్రత్త అన్నాడు. తర్వాత 7వది చూడండి 16వ వచనంలో, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు నమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి అన్న. ఈ 3 హెచ్చరికలు ఈ 2 వచనాల్లో చెప్పండి తెలియజేస్తున్నాడు. ఓ హెబ్రీయులారా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే సంక్షిప్తంగా మీకు రాస్తున్నాను. ఈ హెచ్చరిక మాటలను సహించాలి అన్నాడు. వారికి హెచ్చరిక చేయవలసి వచ్చింది. హెచ్చరిక ఎప్పుడు చేస్తారు చెప్పండి అమ్మా? హెచ్చరిక ఎప్పుడు చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది. ట్రాన్స్ఫార్మర్ దగ్గర డేంజర్ అని రాయబడుతుంది కదా, అదొక హెచ్చరిక. ప్రమాదం ఉన్నప్పుడు, ప్రమాదములో పడుతున్నప్పుడు వారిని హెచ్చరిస్తున్నారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు లేకపోతే ఈ హెబ్రీ నుంచి మనము యూదా పత్రిక వరకు మనం చూస్తే ఇవన్నీ కూడా యూదులకు రాసినటువంటి పత్రికలు అని చెప్పొచ్చు. ఏంటట చెప్పండి? హెబ్రీలకు రాసిన పత్రిక నుండి మొదలు పెడితే పేతురు పత్రిక, యాకోబు పత్రిక, తర్వాత ఇవన్నీ కూడా యూదా పత్రిక వరకు మనం ఆలోచన చేస్తే యూదులకు రాసినటువంటి పత్రికలుగా అవి పరిగణించబడుతున్నాయి. యూదులను హెచ్చరిస్తూ రాసినటువంటి చెప్పండి పత్రికలుగా మనం చూడవచ్చు. అయితే ఈ ఉదయకాల సమయంలో దీని ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, హెబ్రీయులను హెచ్చరిస్తున్నట్టుగా వారిలో ఉన్న లోపాలు మనలో ఉంటే ఈ హెచ్చరిక వాక్యాలు కూడా మనకే
ఆనాడు వారికైతే ఈనాడు మనకు కూడా కదా, మనము కూడా హెబ్రీలమే ఆత్మీయులుగా. మనం ఏంటి చెప్పండి, ఆత్మీయంగా మనము కూడా ఇశ్రాయేలీలమే, మనము కూడా యూదులమే, మనము కూడా హెబ్రీలమే, ప్రియుల. కాబట్టి సంఘములో చేర్చబడినటువంటి మనం, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి మనము, యూదులైనను గ్రీకు దేశస్థునికైనా ఎవరికైనా కూడా రక్షణ చెప్పండి ఒకటే, సమానమే. కాబట్టి మనమందరం సంఘములో చేర్చబడిన తర్వాత మరలా చెప్పండి క్రీస్తు రక్షణ కంటే తర్వాత ఇంకా మూలపాఠముల రోగానుసారమైనటువంటి క్రియల వైపు మనము చెప్పండి ఈనాటి సంఘాల్లో వెనకకు మరలిపోవటం మనం చూస్తున్నాం. అందుకే దేవుని వాక్యము ప్రతిసారి మనల్ని హెచ్చరిస్తుంది, జాగ్రత్త పడండి అని. ఇక్కడ మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో 7 సార్లు మనం చూసినా, సువార్తలలో కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమన్నాడు చెప్పండి, పరిసయ్యుల బోధన గురించి జాగ్రత్త పడండి అన్నాడు కదా, మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త పడండి అన్నాడు. ఇలాగున చాలా అనేక సందర్భాల్లో ప్రభు అయిన క్రీస్తు మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు. మిమ్మల్ని ఎవడు మోసపరుచుకొనకుండా జాగ్రత్తగా ఉండండి అన్నాడు. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి అన్నాడు. పేతురు కూడా జాగ్రత్తగా ఉండండి అన్నాడు కదా. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ పత్రికలో జాగ్రత్త పడండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. వీళ్ళ సంఘానికి ఈనాటి కాలంలో ఆనాడు యూదులు లేకపోతే హెబ్రీయులు రక్షించబడ్డారు. క్రీస్తు యొక్క మహత్యం ఏమిటో, రక్షణ యొక్క ఔన్నత్యం ఏమిటో ఎరిగిన వారుగా ఉన్నారు. గాని వారు మరలా మూల పాఠముల తట్టు తిరిగి ధర్మశాస్త్రం అని, తర్వాత లేకపోతే దేవదూతల ద్వారా దేవుని వాక్యం అందిందని, క్రీస్తు కంటే మోషే గొప్పవాడని, లేకపోతే యెహోషువ గొప్పవాడని మరలా మూల పాఠముల వైపు వారి యొక్క మనస్సులను కేంద్రీకరించడం మనం చూస్తాం. ఇది చాలా విచారం. కాబట్టి ఆయన ఏమన్నాడు, నేను మీ అందు ప్రయాసపడ్డ ప్రయాసం ఒకవేళ వ్యర్థమైపోవునేమో అంటున్నాడు. ఎంత బాధపడినటువంటి హృదయముతో గ్రంథకర్త రాస్తున్నాడు చూడండి. నేటి సంఘాల్లో కూడా చెప్పండి హెచ్చరికల కంటే ప్రాస్పారిటీ గాస్పల్ కి ఎక్కువగా చెప్పండి ఏం చేస్తున్నారు, ఆకర్షితులు అవుతున్నారు. హెచ్చరిక వాక్యాల కంటే చెప్పండి మీరు ఆశీర్వదించబడతారు అని చెప్పే మాటలకే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఎలా ఉన్నా ఆశీర్వదిస్తాడు, ఏం చేసినా ఆశీర్వదిస్తాడు. ఆయన మనం ఆశీర్వాదమునకు వారసులవుటకే పిలువబడ్డామన్నా చెప్పండి. ప్రాస్పారిటీ గాస్పల్ కి లేక సువార్తకు మనం ఎక్కువగా ఇష్టపడుతున్నాం. వారికి చెప్పండి మనం సంఘాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వెనుకకు తిరిగినటువంటి అనుభవాలు కనబడుతున్నాయి. మూల పాఠముల వైపు తిరిగినటువంటి అనుభవాలు కనబడుతున్నాయి. సంఘములో రక్షించబడిన తర్వాత పాతని గతించని ఇదిగో క్రొత్తవాయను అన్నాడు, నవీన స్వభావం అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఏమన్నాడు, నవీన స్వభావంతో ఉండాలి అని చెప్పాడు. కానీ మనం ఏం చేస్తున్నాము, ఈ స్వభావాలన్నీ కూడా మర్చిపోయి మరల పాత ఆదాము స్వభావం, పాత మోసే స్వభావం కదా, పాత ధర్మశాస్త్రపు స్వభావం, దాని కిందికి వెళ్ళడానికి మరలా ఇష్టపడుతున్నాము. అది మంచిది కాదు అని చెప్తూ హెచ్చరిస్తున్నాడు. మొదటిది మనం చూద్దాం రండి. 2వ అధ్యాయంలో 1వ వచనం ద్వారా మనం ముందుకు సాగుదాం రండి. ఏం చెప్పాడు ఒకసారి చూస్తారా? 2వ అధ్యాయంలో కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు మరి విశేషమైన జాగ్రత్త కలిగి ఉండవలెను అన్నాడు. ఎందుకు ఇశ్రాయేలీయులు వింటున్నారు చెప్పండి, ఏం చేస్తున్నారు, విడిచిపెడుతున్నారు కదా. ఒకసారి అదే అక్కడ 2వ వచనం, ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమము అవిధేయతను న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగో తప్పించుకుంటాము అన్నారు. అంటే వారికి దేవదూతలు అందించినటువంటి వాక్యం లేక దేవదూతలే గొప్ప అనుకుంటున్నారు. గాని క్రీస్తు ద్వారా వారికి అనుగ్రహించబడిన రక్షణ ఎంత గొప్పదో చెప్పండి వారు నిర్లక్ష్యం చేసినటువంటి వారుగా కనబడుతున్నారు. అందుకే ఏమన్నాడు, వినిన సంగతులు ఎన్నో మాటలు వింటున్నాము. ఏమంటే మీరు రక్షించబడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నాది ఎన్నో ప్రసంగం అంటారు. ఏమండి చెప్పండి ఫ్రెండ్స్, నేను ఎంతో మంది దైవజనులు వచ్చి మీకు దేవుని వాక్యాన్ని అందించి వెళ్ళి ఉంటారు కదా.
ఎన్నో మాటలు అందించుంటారు, ఎన్నో మాటలు మిమ్మల్ని హెచ్చరించుంటారు, ఎన్నో మాటల చేత మీకు బుద్ధి చెప్పుంటారు, ఎన్నో మాటల చేత మిమ్మల్ని బలపరుచుంటారు, ఎన్నో మాటల చేత మిమ్మల్ని ఆత్మీయ స్థితిలోనికి ఎదగాలని మీకు బోధించుంటారు కదా. బోధించినా కూడా ఇంకా మనలో మార్పు రాకుండా మన రక్షణ ఔన్నత్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే చెప్పండి, మనం ఎలాగూ తప్పించుకుంటాం. ఎన్నో సంగతులు మనం వింటున్నాం గాని ఆ సంగతులు మన హృదయములోనికి చెప్పండి ఏం కావట్లేదు, కార్యసాధకం అవ్వటం లేదు. వినుట వలన ఏం కలుగుతుందట, విశ్వాసము కలుగుతుంది అన్నాడు. కానీ కొంతమంది వింటారు గాని విను మాత్రమై ఉండి చెప్పండి వాటి ప్రకారము చేయువారు కారు అన్నాడు యాకోబు పత్రికలో కదా. కాబట్టి విన్న సంగతులు, దేవుని వాక్యము మన హృదయములో నుండి మన మనసులో నుండి కొట్టుకొని పోకుండా, అవి తీసివేయబడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. నాడు దేవుని వాక్యము కంటే ప్రథమమైన స్థానము మనం దేనికంటే దానికి ఇస్తున్నాం. లోకములో ఉన్న వాటికి ప్రథమమైనటువంటి స్థానాన్ని మనం ఇస్తున్నాం గాని చెప్పండి, ఈ ఆదివారం చెప్పబడిన సంగతులు మరో వచ్చే ఆదివారానికి చెప్పండి ఏం చేస్తున్నాం, మర్చిపోతున్నాము. అవి మన హృదయంలో కార్యసాధకం అవుతే పర్వాలేదు గాని ప్రతి ప్రసంగంలో క్రొత్తదనం కోరుకోవడంలో తప్పు లేదు గాని మీలో క్రొత్తదనం రాకపోవడం చెప్పండి అది చాలా పొరపాటు. దేవుని వాక్యము క్రొత్తగా, దేవుని వాక్యము ప్రతిరోజు వారు మన్నాని కూర్చుకున్నట్టుగా చెప్పండి ప్రతిదినం ఫ్రెష్ గా ఉంటది, కొత్తగా ఉంటది. కొత్త మాటల చేత ప్రభు మనల్ని దర్శిస్తాడు, ప్రభు మనతో మాట్లాడతాడు, ప్రభుతో దగ్గర సంబంధము మనల్ని తీసుకొని వస్తాడు, వాక్యం ద్వారా తీసుకొని వస్తాడు. కానీ మనలో ఏముండదు, ప్రసంగములో మార్పు ఉంది గాని, వాక్యములో మార్పు ఉంది గాని చెప్పండి మనలో ఏమి లేదు, మార్పు లేదు. ఎందుకు అంటే వినిన సంగతులు అవి జాగ్రత్తగా మనం చెప్పండి దాచిపెట్టుకోలేకపోతున్నాము. మరే ఏం చేసిందట చెప్పండి, దేవుని దగ్గర నుంచి వచ్చిన మాటలను విని హృదయములో భద్రం చేసుకునేను. ఏంటండి నేను మన బైబిల్లో నుంచి మాట్లాడుతున్నాను. ఆమె ఏం చేసిందట, భద్రం చేసుకుంది. మరియా ఎవరి పాదముల దగ్గర కూర్చుంది, ఏది దేనికంటే ప్రాముఖ్యం, మార్త విస్తారమైన పనులలో ఉన్నది. కానీ ప్రభు చెప్పే మాటలు ఎంత గొప్పవో, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటో, అవి ఎంత గొప్పవో, ఆయన మాటలు ఎంత విశ్రాంతినిస్తాయో, ఆయన మాటలు మనకు ఎంత బలాన్ని ఇస్తాయో అవన్నీ కూడా ప్రభు దగ్గర నుంచి ఏం చేస్తుంది మరియా చెప్పండి, పాదముల యొద్ద నేర్చుకుంటుంది అన్న. వినిన సంగతులు అన్నాడు. దేవుని వాక్యం మనకు వినబడుతుండగా చెప్పండి, దేవుని వాక్యం మనకు వినబడుతుండగా, దేవుని వాక్యం మనకు బోధిస్తుండగా అవన్నీ కూడా హృదయంలో భద్రం చేసుకుంటున్నామా, లేకపోతే అభద్రతా భావంతో వాటిని విడిచిపెట్టి కొట్టుకొని పోయేది దానికి అవకాశం ఇచ్చేది ఎవరు చెప్పండి, అవకాశం ఇచ్చింది ఎవరు? హృదయం దేవుని వాక్యము కొట్టుకొని పోతుందంటే దానికి అవకాశం ఇచ్చింది ఎవరు? నీ హృదయంలో చోటు దేనికి ఎక్కువగా ఉందని అర్థం, దేవుని వాక్యానికి కాకుండా లోక సంబంధమైనవి ఎక్కువగా మనలో ఉన్నాయి కనుక చెప్పండి దేవుని వాక్య సంబంధమైనటువంటి అనుభవాలు మన జీవితంలో ఉండలేకపోతున్నాయి. ఇది ప్రథమంగా మనం ఆలోచించాలి అన్నాడు. ఓ హెబ్రీలారా, మీరు వినిన సంగతులు చాలా జాగ్రత్త, అవి కొట్టుకొని పోకుండా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైంది. దేవుని వాక్యము మనము చెప్పండి కొద్ది రోజుల్లో నాకు తెలిసి కొంతకాలంలోనే దేవుని వాక్యము చెప్పండి మనము వినగలుగుతామేమో గాని చదవలేకపోతాం. ఒకవేళ చదవగలుగుతామేమో గాని మరలా కొత్త సంగతులను మనము వినలేకపోతాం. అట్లాంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కూడా సచివాలయంలో కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు. ఎవరు క్రైస్తవులు, ఎవరు చెప్పండి కులగణన అనేటువంటిది జరుగుతుంది. ఇవన్నిటి కూడా ఒక చెప్పండి వాళ్ళని విభాగిస్తారు. విభాగించినటువంటి వారికి రిజర్వేషన్స్ తీసేశారు. ఇప్పుడు రాబోతున్నటువంటి కాలంలో క్రైస్తవులకు ఎటువంటి రిజర్వేషన్స్ ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా వారికి ప్రత్యేకమైనటువంటి చెప్పండి వారికి ఒక కేటాయింపు అనేది ఇస్తారు. వీళ్ళు క్రైస్తవులని ముద్ర వేస్తారు. రానున్న కాలంలో ప్రియులారా చెప్పండి, ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే ఒక మాటలో చెప్పాలంటే పొట్టంతా కూడా ఈ దినాల్లో పోతుంది బయటికి.
నిజమైన క్రైస్తవులు నిలబడతారు. తాలు గింజలన్నీ వెళ్ళిపోతాయి. ప్రభు కొరకు నిలబడేవారే ఇప్పుడే తెలిసిపోతారు. కొద్ది రోజుల్లోనే తెలిసిపోతుంది. మీకు బీసీసీ ఉందని అడుగుతున్నారు. నేను బీసీసీ ఏంటి, నేను ఎస్సీ అంటున్నారు, నేను ఓసీ అంటున్నారు. ఎవరైనా కూడా నువ్వు క్రైస్తవునిగా పరిగణించబడుతున్నావు అంటే చెప్పండి, నువ్వు బహిరంగంగా ఒప్పుకోకపోతే ప్రభు అక్కడ ఒప్పుకుంటాడా? చెప్పండి. ఒక దినం రాబోతుంది అది. ఈనాడు మనమే భయపడుతున్నాం, లోకానికి భయపడుతున్నాం, లోకక్రియలు భయపడుతున్నాం. కారణం ఏంటంటే వినిన సంగతులు మనలో నిలిచి ఉండటం లేదు. వాక్యం ఎంత బలమైంది ప్రియులారా, వాక్యం ఎంత బలమైంది. చూడండి ఒకసారి ఒక మాట మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము చూడండి, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 2వ వచనం చదువుతారా? ద్వితీయోపదేశ కాండము చూడండి, ఆ మాట చూడండి. 32వ అధ్యాయము 2వ వచనాన్ని మనం అందరం నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము ఆ మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలె, పచ్చిక మీద కురియు వర్షము వలె ఉండును అన్నాడు. నా వాక్యం ఏంటంటే చెప్పండి, భూమండలమా నా నోటి మాట, ఆకాశ మండలమా చెవి యొక్కము, నేను మాట్లాడును. భూమండలమా నా నోటి మాట వినుము, నా ఉపదేశము వానవలే కురియును, నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకు వలెను, చెప్పండి, చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండను అన్నాడు. దేవుని వాక్యం వినబడుతుంది. ఆయన వాక్యం ఎలా వినబడుతుంది? ఆయన వాక్యం ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు చూడండి. కీర్తనలు 19వ కీర్తన చూడండి ఒకసారి. నేను వాటిని వివరించకుండానే ముందుకు వెళ్తున్నాను. 19వ అధ్యాయంలో దేవుని వాక్యమును గురించినటువంటి ప్రాముఖ్యత కీర్తనకారుడు రాస్తూ 19వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. 7వ వచనంలో యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది జ్ఞానులకు. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగుచ్చును అన్నాడు. యెహోవా యందైన భయము పవిత్రమైన, అది నిత్యము నిలుచు. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, కేవలము అవి బంగారు కంటెను, విస్తారమైన మేలువి బంగారము కంటెను. చెప్పండి, కోరదగినవి తేనె కంటెను, జుంటి తేనె దారుల కంటెను మధురమైనవి, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును అన్నాడు. 13వ వచనం, దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపును, వాటిని చెప్పండి నన్ను ఏలనీయకుము అని చెప్పాడు. 119వ కీర్తనలో మన అందరికీ తెలుసు కదా, నీ వాక్యములో ఉన్నటువంటి గూఢమైన సంగతులను నేను చూచుటకు నా కన్నులను తెరువుము అన్నాడు. నీ వాక్యము నా పాదములకు దీపము అన్నాడు. ఎన్నెన్నో మాటలు మనం చూస్తున్నాము, కానీ అవన్నీ మన హృదయంలో నిలుస్తున్నాయా? చెప్పాలండి. విత్తువాని ఉపమానం గురించి ఎంతమందికి తెలుసు? చెప్పండి. ఉపమానం చెప్పమంటే టకా 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 చెప్తాం కదా, పెదవుల మీదనే ఉంటాయి మనకు ఉపమానాలు. అంటే ఎందుకు? సండే స్కూల్ నుండి మనం నేర్చుకుంటున్నాం ఉపమానాలతో. చెప్పండి, మనకు దైవజనులు బోధిస్తున్నారు కదా, కరుణాకర్ అంకుల్ బోధిస్తున్నప్పుడు నేను చాలా సార్లు విన్నాను. ఎంతో హ్యూమరస్ గా తను బోధిస్తున్నప్పుడు అనేకమైన ఉపమానాలు ప్రజలకు అర్థం కావడానికి ఎంత చక్కగా వివరిస్తాడు కదా. ఉపమానం లేకుండా ఏది ప్రభు కూడా వారికి బోధించలేదు అనే మాట మనం చూస్తున్నాం. ఉపమానాలలో చాలా గొప్ప ఉపమానం ఏంటంటే, శిష్యులు దాని గురించి భావం అడుగుతూ ఏమన్నారు? విత్తువాడు విత్తుటకు విత్తనములు తీసుకొని పోయి బయలుదేరాడు. కొన్ని చెప్పండి ఎక్కడ పడ్డాయట? త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని రాతి నెలలో పడ్డాయి, కొన్ని చెప్పండి ముళ్ళ పొదలో పడ్డాయి, కొన్ని మంచి నెలలో పడ్డాయి. ఎందుకు ఈ 4 ఫీల్డ్స్ చెప్పాడు? 4 ఫీల్డ్స్ ఎందుకు చెప్పాడు అంటే, ఇలాంటి హృదయాలు కలిగిన వారు ఉన్నారు అన్నాడు, ఇలాంటి మనసు కలిగిన వారు ఉన్నారు అన్నాడు. ఆ పిచ్చుకలు చేంజ్ చేస్తున్నాయట, చెప్పండి ఎత్తుకొని పోతున్నాయట. రాతి నెలలో పడినాయి, ఎండిపోతున్నాయి. గచ్చ పొదలు ముళ్ళ పొదల్లో పడినవి ఏం చేయబడుతున్నాయి? అవి అణిచివేయబడుతున్నాయి. మొలుస్తుంది కానీ అణిచివేయబడుతుంది. కారణం చెప్పండి,
అదే ఐక్య విచారాల వలన విన్న వాక్యము మన హృదయములో కార్యసాధకం అవటం లేదు. దానికి అవకాశం మనమే ఇవ్వటం లేదు. అంటే వాక్యము కంటే ఎక్కువగా మన హృదయము చెప్పండి దేనితో నిండింది? చెప్పండి. వాక్యము కంటే నీకేదో ఇంకా ఎక్కువైంది ఉన్నది కాబట్టి అది హృదయములో నింపబడింది కనుక వాక్యానికి చోటు లేకుండా వాక్యము ఫలించి అభివృద్ధి పొందకుండా నీ హృదయమే కారణమవుతుంది. అందుకే వినిన సంగతులు కొట్టుకొని పోకున్నట్టు మరి విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి అని చెప్పాడు. దేవదూతల ద్వారా వాక్యం వినిపించబడింది. దేవదూతల కంటే గొప్పవాడు ఆయన కదా, దేవదూతల కంటే గొప్పవాడు అన్నాడు. కాబట్టి స్టెఫెన్ మాట్లాడుతూ అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో ఏమన్నాడు చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో స్టెఫెను మాట్లాడుతూ ఏమన్నాడు మాట చూస్తారా? 53వ వచనం అనుకుంటాను. 7వ అధ్యాయము 53వ వచనంలో స్టెఫెను ప్రసంగము చాలా ఉద్రేకంగా మాట్లాడుతున్నారు. దేవదూతల ద్వారా ధర్మశాస్త్రము పొందితిరి గాని దానిని ఏం చేస్తలేరట వాళ్ళు? చెప్పండి. వాళ్ళు దేనికి సమయం ఇవ్వట్లేదు? చెప్పాలండి. దేవుని వాక్యానికి సమయం లేదు. దేవుని వాక్యానికి, దేవుని యొక్క మాటలకు చెప్పండి వారు గ్రహింపు లేదు. బైబిల్ చేతిలో ఉంటే సరిపోదు. దానిలో ఉన్న మాటలు ఏముండాలి? మనలో ఏముండాలి? గ్రహింపు ఉండాలి. స్టెఫెను చాలా ఉద్రేకంగా ప్రసంగం చేస్తూ ఫైనల్ గా ఏమంటున్నాడు? దేవదూతల చేత నియమించబడినటువంటి ధర్మశాస్త్రం వీరికి ఇవ్వబడింది గాని వాటిలో ఉన్న సంగతులను వారు ఏం చేయటం లేదట, గైకొనలేకపోతున్నారు అన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే చెప్పండి 51వ వచనంలో ఏమన్నాడంటే, ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా అన్నాడు. ఇట్ ఈస్ అ వెరీ సాడ్ స్టేట్మెంట్. ఏమన్నాడు? ఇంగ్లీష్ లో అయితే ఇంకా చాలా చక్కగా ఉంది. ఇంకా దాన్ని డైల్యూట్ చేసి అన్నారు గాని ముష్కరులారా హృదయమును చెవులను దేవుని వాక్యమునకు. ఇప్పుడు హెబ్రీలు ఎలా ఉన్నారు చెప్పండి? వారు హృదయము, వారి చెవులు, వారి జీవితం దేవుని వాక్యమునకు లోబరచనొల్లని ప్రజలుగా జీవిస్తున్నారు కనుక మీరు విన్న సంగతులు కొట్టుకొని పోకుండా మరి విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి అని చెప్పాడు. యాకోబు పత్రికలో మనం అన్నాం కదా, విను మాత్రము ఉండకుండా ఏమన్నాడు? దాని ప్రకారము ప్రవర్తించువారునై ఉండాలి అన్నారు. మనం వింటాము గాని వారి ప్రకారము ప్రవర్తించలేని వారమై ఉంటున్నాము ఈ కాలంలో. అందుకే ఎన్నో సంగతులు వింటున్నారు ప్రియులారా. కొద్ది రోజుల్లో ఈ సంగతులు మనకు వినబడవు, కానీ వాక్యానికి ఎంత మనము లోబడితే అంత మంచిది. మనము చివరి దినాల్లో ఉన్నాము అనడానికి ఏమాత్రం అనుమానం లేదు. ఎంతమంది కరెంట్ అఫైర్స్ మీద నాలెడ్జ్ కలిగి ఉన్నారో నాకు తెలియదు, కానీ ప్రియులారా ప్రభుత్వాలలో చాలా మార్పులు జరుగుతున్నాయి. చెప్పండి రాజకీయపరమైన మార్పులు జరుగుతున్నాయి. ప్రజల మధ్య చెప్పండి ఎడబాటులు పెరుగుతున్నాయి. తర్వాత మతపరమైనటువంటి విద్వేషాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ప్రియులారా దేవుని మహాకృప వలన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో విరివిగా వాక్యము చెప్పండి ఈ దినాల్లో వినబడుతుందంటే, తెలంగాణలో కూడా నాకు తెలిసి మా తెలంగాణలో చాలా మట్టుకు మేము బహిరంగ సువార్త చేయలేకపోతున్నాం, వ్యక్తిగతమైన సువార్త చేయలేకపోతున్నాం, ఒక పత్రిక కూడా పంచలేకపోతున్నాం, వ్యక్తిగతంగా కూడా కుటుంబ ప్రార్థనలు కూడా పెట్టుకునే పరిస్థితిలోనికి మేము వెళ్ళిపోతున్నాం. పరిస్థితులు మారుతున్నాయి, కానీ ఇంకా మనలో మార్పు లేకపోతే, ఇంకా మూల పాఠముల వైపే లేక చెప్తున్నా బోధిస్తున్న వాక్యాలకు మనము లోబడి దాని ప్రకారం ప్రవర్తిస్తే దేవుని కొరకు మనం సిద్ధపడతాం కదా. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, ఎదురుబాటు వచ్చినా, ఏ ప్రశ్న వస్తున్నా ఎదుర్కోవడానికి మనము నిలబడగలుగుతాం. ఇంకో మాట చెప్పమంటారా? చాలా సులువుగా పోతున్నటువంటి వారిలో క్రైస్తవులు మొదటి స్థానంలో ఉన్నారు.
పైన మైక్ ఉందా? మొదటి స్థానంలో మనం ఉన్నాం. కారణం ఏంటి? అందరినీ నమ్మటం కాదు, దేవుని వాక్యాన్ని నమ్మకపోవటం, దేవుని వాక్యంలో ఉన్న సంగతులను గ్రహించకపోవటం. ఒక ప్రశ్న వేస్తే చాలండి, మనమే అనుమాన పడుతున్నాం. చెప్పండి. కొన్నిసార్లు ప్రశ్న చెప్పండి, కొన్నిసార్లు ప్రశ్న వేస్తే మనకే అనుమానం కలుగుతుంది, ఇది నిజమా, నిజంగా అట్లుందా, మరి మా వాళ్ళు ఏంటి అట్లా చెప్పట్లేదు అంటున్నారు. కారణం ఏంటి? ఎన్ని సంవత్సరాల విశ్వాస జీవితంలో సంపూర్ణమైన అవగాహన లేకపోవడం చాలా ప్రమాదం. కారణం ఏంటంటే వింటున్నాం గాని వాటిని గైకొనలేకపోతున్నాం. ప్రశ్న వేయగానే సమాధానం చెప్పండి. కొన్నిసార్లు ప్రశ్నే సమాధానం అవుతుంది. అపోస్తలైన పౌలైనా, తర్వాత మన ప్రభు అయిన క్రీస్తు అయినా కొన్నిసార్లు జవాబు చెప్పలేదు, ప్రశ్నించాడు ఆయన కూడా. అలాంటి పరిస్థితుల్లోనికి మనం ఎదగాలి అంటే ప్రియులారా గమనించండి, వాక్యములో చాలా పట్టు సంపాదించు వారమై ఉండాలి మనం. ఈ జనరేషన్ లో చూడండి, చాలా టెక్నాలజీ పరమైన నాలెడ్జ్ వస్తుంది కానీ వాక్యపరమైన నాలెడ్జ్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే చాలా సులువుగా మనం జారి పడుతున్నాము. చాలా సులువుగా వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు చెప్పే లేక బోధించే వాక్యాలు మనము చదివే వాక్యమే, మనం రోజు వింటున్నటువంటి వాక్య భాగాలే, కానీ వారు వక్రీకరించి బోధించడం ద్వారా మనం ఏమవుతున్నాం? కలవరపడుతున్నాం. అయ్యో నిజమా, అవునా, అలాగా కలవరపడిపోతున్నాం. కొంతమంది ప్రశ్నిస్తున్నాను, అన్న మనం చేసే ఆరాధన క్రమమైందేనా అంటున్నారు. ఎందుక డౌట్ వచ్చింది అన్నాను. ఈ మధ్య శనివారం అంట కదా అంటున్నారు. ఏమయ్యా నువ్వు ఇన్ని సంవత్సరాలు క్రైస్తవ జీవితం జీవిస్తున్నావు కదా, వాక్యం చదువుతున్నావు అంటే మనలో నుంచి బోధిస్తున్నారన్న. అంటే నీకు బుద్ధి లేదా? వాడు ఎక్కడి నుంచి చెప్తున్నాడు? దేవుడి వాక్యం నుండి చెప్తున్నాడు. నిజమే, అలాంటి వారిని ఇంట్లో కూడా రానిద్దని చెప్పాడు. కానీ ప్రియులారా, ఎంత భయంకరమైన పరిస్థితిలో మనం ఉంటున్నామో జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఉదయకాలం నా సమయం అయిపోయింది, ఒకదాని మీదనే మనం చాలా సమయాన్ని గడుపుతున్నాం. నాకు ఇచ్చిన సమయం అయిపోతుంది కనుక ప్రియులారా, దేవుని వాక్యం మీద మనం ఎంతగా శ్రద్ధ పెడతామో అంతగా చెప్పండి మన హృదయంలో అది ఫలిస్తుంది. రెండవ హెచ్చరికకి వెళ్ళిపోదాం. చూడండి, నేను మీకు అవగాహన కొరకే కొన్ని మాటలు చెప్పి నేను ముందుకు వెళ్ళాలని ఇష్టపడుతున్నాను. రెండవ మాటగా 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోవునట్లు విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్త అన్నాడు కదా. పైన అదే 8వ వచనంలో ఏమన్నాడంటే చూడండి, నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను ఏం చేసుకోవద్దట, కఠినపరుచుకున్నప్పుడు 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి అన్నాడు. చివరిగా ఏమన్నాడంటే వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోతున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు అన్నాడు. వారి హృదయాలట ఏమైందట చెప్పండి, వారి హృదయాలోచనలు తప్పిపోవచ్చున్నారు. కాబట్టి పితరులను జ్ఞాపకం చేస్తూ ఏమన్నాడు, మీరు జాగ్రత్త, మోషే కంటే నమ్మకమైన వాడు, మోషే కంటే గొప్పవాడు మన ప్రభువైన అయిన క్రీస్తు ఉన్నాడు గనక మీ హృదయమును మరలా కఠినపరుచుకోవద్దు అన్నాడు. ఎవరి అందైనా దుష్ట హృదయం ఉందేమో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. కొంతమంది అంటారు నా మనసు ఎట్లా చెప్తే అట్లా చెప్పండి. కొంతమంది అంటారు నీ మనసు ఎట్లా ఒకవేళ చెప్తే అట్లా చేయండి అంటారు. నీ మనసు ఎట్లా దోస్తే అట్లా చేయండి అంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీ వాక్యము చెప్పండి, ఆయన వాక్యం మనకి ఏం బోధిస్తుంది? నీ హృదయము జాగ్రత్తగా చూసుకోవాలి. ఈనాడు హృదయ విషయమే జాగ్రత్త లేదు. కొన్ని వచనాలు ఉన్నాయి, మనం చదువుకొని ముందుకు వెళ్దాం. చూడండి,
ఇర్మియా గ్రంథంలోనే ఒక మాట మనం చదువుదాం. చూడండి, దానికంటే ముందుగా కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంది, చూస్తారా? ఆ మాట చెప్పడం నేను మర్చిపోయాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో మొదటి హెచ్చరికకు సంబంధించినటువంటి సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించిన గానము చేయించు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధి క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా ఏం చేయాలట? నివసింపనీయుడు. ఇది మొదటి హెచ్చరికకు మీరు యాడ్ చేసుకోండి. రెండవదిగా మనం చూద్దాం, ద్వితీయోపదేశ కాండంలోనికి రండి. మనం ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట మనం చూసాం కదా. అయితే ఇప్పుడు ఇర్మియా గ్రంథానికి రండి ఒకసారి. ఇర్మియా గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు ప్రవక్త ఇశ్రాయేలుతో మాట్లాడుతూ, లేక ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలుకు తెలియజేస్తున్నటువంటి మాటలు 7వ అధ్యాయం 24వ వచనం చూస్తారా? 7వ అధ్యాయం 24వ వచనంలో, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 24వ వచనంలో నేను ముగిస్తాను. వినకపోయి అయితే వారు వినకపోయిరి, ముందుకు సాగక వెనకదీయచ్చు ఆలోచనలు బట్టి వారి ఆలోచనలను బట్టి దేని ద్వారా నడుచుకుంటున్నారట వాళ్ళు? ఒక మాట చూడండి అక్కడ 24వ వచనంలో ఏమన్నాడు? మీరు దుష్ట హృదయము కదా, తమ ఆలోచనను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చిరి అన్నాడు. ఇశ్రాయేలీయులను జ్ఞాపకం చేస్తూ ప్రవక్త ఏమంటున్నాడంటే, ఇర్మియా చెప్పండి, అయితే వారు వినకపోయిరి, చెవి యొద్దకుండిరి, ముందుకు సాగక వెనుకదీయుచు తమ ఆలోచనలు బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును బట్టి చెప్పండి అనుసరించి నడుచుచూ వచ్చారు. ఈనాడు మన హృదయం ఎట్లా చెప్తే అట్లా. వాక్యము దేవుడు ఏం చేయమన్నాడో దాని ప్రకారం నడుచుకున్నట్టు కంటే మన హృదయం ఎట్లా చెప్తే అట్లా ప్రవర్తిస్తూ ఉన్నాం. ఇది మంచిది కాదు. అందుకే ఇట్లాంటి దుష్ట హృదయం ఇశ్రాయేలీలో ఉంది. ఇశ్రాయేలీలో ఏముంది? వారు వింటారు కానీ చెప్పండి చెవినివ్వరు, హృదయం ఇవ్వరు. వారి పెదవులు నన్ను స్తుతిస్తున్నాయి గాని వారి హృదయములు ఏమన్నాడు యేసు ప్రభు? బహు దూరముగా ఉన్నాయి కదా నాకు. ఏమన్నాడు? నాకు బహు దూరముగా వారి హృదయాలు ఉన్నాయి. వారి పెదవులు ఆరాధిస్తున్నాయి, వారి పెదవులు స్తుతిస్తున్నాయి, వారి పెదవులు గణపరుస్తున్నాయి, కానీ వారి హృదయములు నాకు చాలా దూరంగా ఉన్నాయి అన్నాడు. కారణం ఏంటంటే వారి హృదయాలు ఏమైపోయాయి? దుష్ట హృదయం, కాఠిన్య హృదయంతో నింపబడింది. మాట విననొల్లని ప్రజలుగా, దేవుని మాటకు లోబడని హృదయాలు వారిలో ఉన్నాయి కనుక వారు ఏమైపోయారు చెప్పండి? దుష్ట హృదయులు అరణ్యములోనే వారి జీవితాన్ని చెప్పండి. అందుకే విశ్రాంతిలో వారు ప్రవేశించలేకపోయారు. ఇశ్రాయేలీయులు కనానుకు వెళ్ళారా? చెప్పండి, కనానుకు వెళ్ళారా? వెళ్ళలేదా? ఐగుప్తులో నుండి బయలుదేరిన ఇశ్రాయేలీయులు అరణ్యంలో చనిపోయారు, కానీ ఐగుప్తులో పుట్టినటువంటి వారి పిల్లలు అక్కడికి వెళ్ళారు. ఆ ఐగుప్తులో 2 సార్లు ఇశ్రాయేలీయులు లెక్కించబడతారు. మోషే అహరోనులేమో సంఖ్యాకాండములో లెక్కించబడతారు మొదటి అధ్యాయంలో. తర్వాత 26వ అధ్యాయంలో రెండవసారి అహరోనులు ఎలియాజరు వారి కుమారులు కలిసి మరలా లెక్కిస్తారు. అందులో కాలేబు యెహోషువ తప్ప ఆ తరంలో ప్రవేశించిన వారిలో కాలేబు యెహోషువ తప్ప మరి ఎవరును కనానులో ప్రవేశించలేకపోయారు. కారణం వారి హృదయ కాఠిన్యం. వారు మాట వినరు మోషే అన్నాడు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ లేక 10వ అధ్యాయంలో ఏమన్నాడంటే చెప్పండి, వారు విననొల్లని ప్రజలు అన్నాడు. వాళ్ళని జ్ఞాపకం చేస్తూ అన్నారు. కాబట్టి ప్రియులారా, మన హృదయ కాఠిన్యము చాలా ప్రమాదకరం. ఎన్నిసార్లు బోధించినా మనం మారం, ఎన్నిసార్లు చెప్పినా మనం మార్చుకోం, ఎన్నిసార్లు చెప్పినా మన హృదయం అలాగే బండమారిపోయిన కదా, రాతి నేలలో పడిన విత్తనం పోలినటువంటి వాక్యము నిష్ప్రయోజనం అయిపోతుంది, కానీ మన హృదయములో మార్పు ఉండటం లేదు.
దేవుని విడిచిపోవునట్టి దుష్ట హృదయం ఎవరి యందైనా కలదేమో అని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మరలా ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఉదయకాలం జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఏమన్నాడు చూడండి, ఇర్మియా గ్రంథం 11:8 మాట అన్నాడు చూడండి. ఇర్మియా గ్రంథం 11:8 ఒక మాట మాట్లాడుతూ చూడండి. అయినను వారు తమ దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు వినకపోయిరి, చెవి యొగ్గిన వారు కాకపోయిరి అని. నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలు అనుసరించి నడవలేదు గనక ఆ నిబంధనలోని వాటినన్నిటినీ వారి మీదికి రమ్యించుచున్నాను. చూడండి, వారు వినకపోయిరి అన్నాడు. తర్వాత చూడండి 16వ అధ్యాయం 12వ వచనం. ఇర్మియా 16:12 చూస్తారా? ఆలకించుడి, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు. మీరు మీ పితరుల కంటే విస్తారముగా చెడుతనపు చేసి ఉన్నారు అన్నాడు. తర్వాత ఒక మాట చూడండి 17:9 మనందరికి బాగా తెలిసినటువంటి మాట చూడండి. 17:9 హృదయం అన్నిటికంటే మోసకరమైన, అది ఘోరమైన యాజ్ఞలని దాన్ని గ్రహింపగలవాడెవడు అన్నాడు. దాన్ని గ్రహించలేడు అన్నాడు. మన హృదయంలో ఉన్నటువంటి మోసకరమైనటువంటి ఆలోచనలన్నీ కూడా మనము గ్రహించలేదు. దాన్ని గ్రహించగలిగిన వాడెవడు అన్నాడు. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ప్రభు ఏమన్నాడు? ఇవన్నీ హృదయములో నుండి వచ్చును అన్నాడు. ఇవన్నీ కూడా హృదయములో నుండి వచ్చును అన్నాడు. చూడండి ఏమన్నాడు అక్కడ 7వ అధ్యాయం 21వ వచనంలో ఏమన్నాడు? మార్క్స్ వార్త అనగా దొంగతనమును, వ్యభిచారములు, లోపలు, చెడుతనమును, కృత్రిమమును, అహంభావమును, కామ వికారమును, దేవదూషణ, అహంభావమును, అవివేకమును, ఇవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి లోపల నుంచి బయలు అంటే మన హృదయంలో నుండి అవి బయలు వెళ్తున్నాయి. ఎంత ప్రమాదంలో ఉందో చూడండి. కాబట్టి ఇవన్నీ గ్రహించి మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. దుష్ట హృదయము మనల్ని మనము గ్రహించుకోలేము. ఇతరులు చెప్తే మనం మళ్ళీ బాధపడతాము. అన్నా నువ్వు పలానా విషయంలో పలానా మరి నీ హృదయం ఎలాగన స్పందించిందో తెలియదు, ఇలాగన జరిగించావు అని అంటే మనం నొచ్చుకుంటాం, కానీ మనం గ్రహించాం. అందుకే దేవుని వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మన హృదయం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుని వాక్యం చేత నింపబడేటువంటి వాక్యము కదా, వాక్యము మనకు వినబడుతున్నప్పుడు మన హృదయంలో దేవుని వాక్యాన్ని నివసింపనీయాలి. మన హృదయం కాఠిన్యము చేత మనం దేవునికి దూరం అయితే చాలా ప్రమాదం కదా. ఆనాడు యూదులు కూడా ప్రభువుని అంగీకరించకుండా వారి హృదయాలను కఠినపరుచుకున్నారు. వారు కఠినపరుచుకొని ఆనాడు రక్షించబడలేదు. ఇప్పటికీ యూదులకు రక్షణ లేదు. కానీ దేవుడు కనికరం చొప్పున రాబోతున్న కాలంలో ఇప్పుడు యూదులందరూ కూడా ఇశ్రాయేలును సమకూర్చబడుతున్నారు. వారికి రక్షణ ఆ శేషాన్ని దేవుడు రక్షించబోతున్నాడు. కానీ దేవుడు మనకైతే అతి శ్రేష్టమైన రక్షణ, వారు నిరాకరించిన రక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. అది మన ప్రభు అయిన క్రీస్తు ద్వారా అంగీకరించబడింది. ప్రభునందు ప్రియులారా, ఇంకా ప్రభువును అంగీకరించకుండా మన హృదయం కాఠిన్యము కదా, హృదయ కాఠిన్యముతో ఉంటే ఈ మధ్యాహ్నం ప్రభువుకి నీ హృదయం ఇస్తే ప్రభును నీ హృదయము మారుస్తాడు, నీ హృదయంలోనికి వస్తాడు. కాబట్టి ఎన్నోసార్లు దేవుని వాక్యం వింటున్నాం, ఎన్నోసార్లు దేవుడు నిన్ను పిలుస్తున్నా, దేవుడు నీ జీవితాన్ని మార్చాలని అవకాశం ఇస్తున్నా. మనం అవకాశం ఇవ్వకపోతే రక్షించబడిన వారమైనా లేక రక్షించబడని వారమైనా ఏదైనా ఒక సంగతి ప్రభు మనకు తెలియజేస్తున్నప్పుడు మన హృదయము కాఠిన్యంతో నింపబడితే మనం కోల్పోయేవి అంత ఇంత కాదు. మన ఆత్మీయ జీవితాన్ని కోల్పోతాం. అంత మాత్రమే కాదు, రక్షణను కూడా మనము కోల్పోతాము. ఈనాడు రక్షణను తిరస్కరించే వారు చాలా మంది ఉన్నారు. ప్రభు ఇచ్చే రక్షణ ఉచితమే, రండి మీ పాపములు క్షమించబడతాయి. యేసుక్రీస్తు ప్రభు నీ కొరకై నా కొరకై కదా మన పాపమంతటిని ఆయన మోసుకొని శిలువ మ్రాణం మీద ఆయన క్రయధనముగా
ఆయన రక్తాన్ని చిందించి ఆయన ప్రాణమును పెట్టి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి ఆ ప్రజలందరికీ కలగబోయే మహా నిరీక్షణ రక్షణ మనకు అనుగ్రహించాడు అని మనం ఎంత ప్రకటించిన వారి హృదయ కాఠిన్యం వారు ఏం చేస్తున్నారు, తిరస్కరిస్తున్నారు. అలాగైతే ఉదయకాలం మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు, విశ్వాసి నువ్వెన్నో సంగతులు వింటున్నావు, అవి భద్రం చేసుకుంటున్నావా, జాగ్రత్త పడుతున్నావా? రెండవది, దేవుని యొద్ద నుండి నీ హృదయం ఒకవేళ దూరం అయిపోతుందేమో, ఒకవేళ దుష్ట హృదయం మనలో ఉందేమో అన్న సంగతి నువ్వు తెలుసుకోకపోతే చాలా ప్రమాదం. ఇంకా దేవుని వాక్యమునకు లోబడపరచని ఆ హృదయం ఒకవేళ కాఠిన్యంతో నింపబడి ఉంటే మధ్యాహ్నం సరిచేసుకుందాం, ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం.